వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే అకస్మాత్తుగా అనుకోకుండానే వర్షం కురుస్తుంది. అర్ధరాత్రి అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో ఉదయం నుంచి పడుతున్నటువంటి వర్షానికి ట్రాఫిక్ అంతా జామ్ అయింది. ఇటు పంజాగుట్ట, తిరుమలగిరి, ఏదైతే సికింద్రాబాద్, మరోవైపు ఇక మాసబ్ ట్యాంకు, లక్డీ కపులు, ఖైరతాబాదు ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అరగంట సమయం పడుతుంది కిలోమీటరు మూవ్ అవ్వాలంటే. సో దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే ఉదయం ఆఫీస్కి రావాలంటే దాదాపు 1.5 అవర్ జర్నీ పట్టింది. సో దానికి సంబంధించి మనం ఒకసారి బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. తాజాగా వాతావరణ కేంద్రం అధికారులు నగర వాసులని అప్రమత్తం చేశారు. మరో గంట పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే ముషీరాబాదు, పంజాగుట్ట, బంజారా హిల్స్, ఖైరతాబాదు వర్షం నీళ్లకు రోడ్లు ఇక జలమయమైనటువంటి పరిస్థితి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా అత్యవసరమైతే ఇక 040-211-1111 కాల్ చేయాలంటూ ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరో ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇచ్చారు, 9000-013667 అటువంటి ఆ నెంబర్ కూడా వాతావరణ శాఖ ఏమైనా అత్యవసరమైతే ఖచ్చితంగా సంప్రదించాలంటూ కూడా ఒకసారి ఆ నెంబర్ను కూడా స్క్రీన్ మీద రాసే ప్రయత్నం చేద్దాం, స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా హైదరాబాద్లోని ప్రధాన రహదారిలో భారీ ట్రాఫిక్ అయితే జామ్ అయింది. తిరుమలగిరి నుంచి ప్యారడైజ్, సికింద్రాబాద్ నుంచి బేగంపేట, పంజాగుట్ట రూట్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం వర్షం పడుతుందో రోడ్ల మీద వర్షపు నీరంతా కూడా నిలిచిపోయింది. ఒక్కసారి అసలు ఆ నెంబర్ ఏంటి, అత్యవసర నెంబర్ ఏంటి అనేది మీ ముందు రాసే ప్రయత్నం చేద్దాం. ఇక ఏదైనా అత్యవసరమైతే 040-211-1111 కాల్ చేయాలంటూ ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. మరొక ఆల్టర్నేటివ్ నెంబర్ ఇచ్చారు, 9000-011367. తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. ఏదైతే ఈ నెంబర్ ఉందో 040-211-1111 నెంబర్కి, ఇక 9000-011367 అనేటువంటి నెంబర్కి ఏదైనా అత్యవసరమైతే ఖచ్చితంగా కాల్ చేయనట్టు కూడా అధికారులు ఒక హెల్ప్ లైన్ నెంబర్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఉదయం కురిసినటువంటి వర్షానికి అందరూ స్కూళ్ళకి, ఆఫీస్కి, ఇతర వాళ్ళ యొక్క రోజువారీ పనులకు వెళ్తూ ఉంటారు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. సో దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్. సో 1 అవర్, దాదాపు 1.5 అవర్ జర్నీ పట్టింది జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ మూవ్ అవ్వడానికి. అంత ట్రాఫిక్ అయితే మనకు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. ఇప్పటికే చెరువులన్నీ కూడా హైదరాబాద్లో కబ్జాకి గురైనాయి. చెరువులో కబ్జాతో ఆ యొక్క చెరువులో ఉండాల్సినటువంటి నీరు, చెరువులకు చేరుకోవాల్సినటువంటి నీరంతా కూడా రోడ్లపైకి, బస్తీల్లోకి, అదేవిధంగా ఇళ్లలోకి చేరుతున్నటువంటి పరిస్థితి మనం గ్రేటర్ హైదరాబాద్లో చూస్తున్నాం. ఇప్పటికే హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జా అవుతున్నాయో ఆ యొక్క బిల్డింగ్స్ అంతా కూడా కూల్చివేసే పనిలో, బుల్డోజర్ని తీసుకొచ్చేటువంటి పనిలో ఇప్పటికే హైడ్రా ఆ పనిలో సిద్ధంగా ఉంది. ఆ పనిలో కొంత బిజీగా ఉంది. మరోవైపు ఇంత చిన్న వానకే, అంటే దాదాపు 1 అవర్ 1.5 అవర్ కురిసే వానకే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ మరి వాహనదారులు ఎంత అవస్థలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికే తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ నగరంలో వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఓవైపు మెట్రో ఉంది, మరోవైపు ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇక ఇన్ని ఏర్పాట్లు చేసిన, ఇన్ని ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు తీసుకొచ్చినప్పటికీ కూడా రష్ అనేది పెరుగుతూ వస్తుంది. ట్రాఫిక్ ఇబ్బందులు అనేది నిత్యం సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా నిత్యం ఈ ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సమయానికి ఆఫీస్ చేరుకున్నటువంటి ఉద్యోగి, సమయానికి స్కూల్కు చేరుకున్నటువంటి విద్యార్థి, ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ విధులకు ఇక సమయానికి చేరుకోలేకపోతున్నారు ఒక చిన్న వాన పడితే. నార్మల్గానే
మన హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఉదయం సాయంత్రం. కానీ వర్షం పడితే ఇంకా హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కేవలం ఆఫీస్కి 1 అవర్లో వెళ్ళే వాళ్ళు ఈ వర్షము తాకిడితో వర్షం పడడంతో 2 అవర్స్ లేట్గా ఆఫీస్కి వెళ్తున్నటువంటి సిచ్యువేషను. సో ఒకసారిగా ప్రభుత్వం దీని మీద కొంత నజరేయాలి. ఇక కబ్జాకి గురవుతున్నటువంటి నాలాలు కావచ్చు, ఇతర డ్రైనేజ్లను కూడా కొంత స్పెషల్ ఫోకస్గా రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచాలి. ఎక్కడైతే అక్రమ కట్టడాలు కడుతున్నారో, ఎక్కడైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేయాలి. అప్పుడు కానీ ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలకు ఒక పరిష్కారం దొరకదు. ఇక పడుతున్నటువంటి వానకు ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్లోకి ఏదైతే ఇతర కాలువలోకి చేరుకోవాలి, చెరువులోకి చేరుకోవాలంటే ఎక్కడ నాలాలు కూడా కబ్జా కాకుండా ఉంటేనే ఈ యొక్క పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం చేయబోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కొంత అలర్ట్గా ఉండాలి. ప్రధానంగా ఆసిఫాబాద్ ఇతర కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మండలాల్లో మాత్రము హెవీ రైన్స్ కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలో మాత్రము కొమరంభీం కావచ్చు, ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇతర జిల్లాలో మాత్రం ఇక వర్షం కురిసే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొంత అక్కడి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండండి. గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే గంట పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఓవైపు ఎండ కొడుతుంది, మరోవైపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒకేసారి కేవలం 2 షేడ్స్ కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు వర్షం. ఈ 2 షేడ్స్ తోటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక హెవీ రెయిన్స్ అయితే మనకు ప్రధానంగా ఖైరతాబాదు, అదేవిధంగా జూబ్లీహిల్స్, ఇక మాదాపూరు, ఇతర ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాతావరణ శాఖ ఇప్పటికే బిగ్ అప్డేట్ని అయితే ఇచ్చింది. ఒకసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యధిక స్పీడ్ కాకుండా ఎక్కడ డ్రైనేజ్ ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందంటూ చూసుకొని కదిలే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి. అత్యవసరమైతే ఈ నెంబర్కి కాల్ చేయనట్టు ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెల్ప్ లైన్ నెంబర్ని జారీ చేసింది. సో ఒకసారి వాహనదారులు మీరు వెళ్ళేటువంటి గమ్యంలో నిదానంగా ముందు చూసి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. గంట సేపు వానలు దంచుకొట్టే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని ఏరియాలు అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వహించండి. ఏదైనా అత్యవసరం అయితే ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.